అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈరోజు మేము ప్రవక్త మూసా అలైహిస్సలాం జీవిత చరిత్రను ఖురాను మరియు హదీసు గ్రంథాల ప్రకారము తెలుసుకుందాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఈజిప్టు పరిపాలించిన ఫిరోన్ పరమ నియంత యాకూబ్ అలైహిస్సలాం సంతానంపై అంటే బనీ ఇస్రాయిల్పై ఫిరోన్ అతి దారుణంగా అణచివేతకు అత్యాచారాలకు పాల్పడ్డాడు. వారిని పరాభవించడానికి వారిని అన్ని విధాలుగా త్రొక్కివేశాడు. అతడు తనకు అందుబాటులో ఉన్న మార్గాలన్నింటినీ ఉపయోగించాడు. వారిని బానిసలుగా చేసుకున్నాడు. నామమాత్రం జీతమిస్తూ కొన్ని సందర్భాల్లో అసలు ఏమీ ఇవ్వకుండా వారిని బండ చాకిరీ చేయించుకునేవాడు. ఫిరోన్ ఒంటరిగా ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడడం సాధ్యం కాదు. అతడితో పాటు అతని అనుచరులు అనేక మంది ఈ దౌర్జన్యాలలో పాలు పంచుకునేవారు. వీరంతా కలిసి అణగారిన బనీ ఇస్రాయిల్ ప్రజలపై దౌర్జన్యాల పరంపర కొనసాగించేవారు. ఫిరోన్ దర్బారీలో ఒక పూజారి చెప్పిన మాటల వల్ల ఫిరోన్ పసిపిల్లల హత్యాకాండకు పాల్పడ్డాడు. బనీ ఇస్రాయిల్లో జన్మించే ఒక యువకుని వల్ల ఫిరోన్ పతనం వాటిల్లుతుందని ఆ పూజారి చెప్పాడు. ఆ మాటలు విన్న తర్వాత ఫిరోన్ మండిపడి బనీ ఇస్రాయిల్ ప్రజల్లో ఎవరికైనా మగ పిల్లవాడు జన్మిస్తే వెంటనే హతమార్చాలని ఆదేశించాడు. అంతేకాదు బనీ ఇస్రాయిల్ మహిళలకు పురుషులకు దూరం చేయాలని తన సైనికులకు చెప్పాడు. రాజుగారి ఆదేశంతో సైనికులు విచ్చలవిడిగా దుర్మార్గాలకు పాల్పడ్డారు. పసిపాపల సుకుమారమైన శరీరాల్లోకి కత్తులు దిగవేశారు. గర్భిణులపై నిఘా వేసి ఉంచడం జరిగేది. వారికి ప్రసవం అయిన వెంటనే పుట్టింది మగపిల్లవాడైతే వెంటనే హతమార్చేవారు. ఈ కాలంలో ఒక ఇస్రాయిల్ కుటుంబంలో ఒక పిల్లవాడు జన్మించాడు. అతడి పేరే మూసా అలైహిస్సలాం. తల్లి యుహాబీద్ ఆమె రహస్యంగా పిల్లవాణిని ఆలనాపాలన చూసింది. ఏదో ఒక విధంగా 3 నెలల పాటు పిల్లవానికి పాలు పెట్టగలిగింది. ఆ తర్వాత తనకు దైవికంగా తోచిన భావాన్ని ఆచరణలో పెడుతూ ఆమె పసివాడిని ఒక బుట్టలో ఉంచి ఆ బుట్టను నదిలో విడిచిపెట్టింది. నైలు నదిలో ఆ విధంగా తన కుమారుణ్ణి విడిచిపెట్టిన ఆ తల్లి తన కుమార్తెతో ఆ బుట్ట ఏ దిశగా పోతుందో వెంట వెళ్ళి చూడమని చెప్పింది. ఆమె కుమార్తె నది తీరం వెంబడి బుట్ట ఎటు కొట్టుకుపోతున్నదో చూస్తూ వెళ్ళసాగింది. నీటి ప్రవాహం రాజభవన ఆవరణలోని తోటలో నుంచి ప్రవహిస్తూ వెళ్ళింది. ఆమె ఆశ్చర్యంతో తన కళ్ళ ముంద కనబడే దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయింది. ఆ ప్రవాహంలోకి బుట్ట రాజభవనం వద్ద తీరానికి చేరింది. రాజసేవకులు ఆ బుట్టను అందులో ఉన్న శిశువును చూసి శిశువును తీసుకుని ఫిరోన్ దంపతుల వద్దకు వెళ్ళారు. ఫిరోన్ భార్య అక్కడి మహారాణి ఆ శిశువును చూసి ముగ్ధురాలయ్యింది. అల్లా ఆమె హృదయంలో ఆ శిశువు పట్ల ప్రేమ పుట్టుకు వచ్చేలా చేశాడు. ఆమె తన భర్తతో ఈ పసివాడిని మనం పెంచుకుందాం, మన కుమారునిలా పెంచుకుందాం అని చెప్పింది. ఫిరోన్ కూడా ఆ పసివానిపై అభిమానం కలిగింది. పిల్లవాడిని పెంచుకునే అనుమతి మహారాణికి ఇచ్చాడు. మూసా సోదరి రాజభవన ఆవరణం వదిలి బయటకు వెళ్లే ముందు ఫిరోన్ మహామంత్రి హామాన్ ఆమెను గమనించాడు. ఆమెను బంధించి ఫిరోన్ వద్దకు తీసుకువెళ్ళాడు. ఆమె చాలా భయపడింది. అయినా ధైర్యాన్ని కోల్పోకుండా నిర్భయంగా వ్యవహరించింది. రాజభవనంలో ఏం చేస్తున్నావని గుచ్చి ప్రశ్నించిన ఆమె ఒక్క మాట కూడా చెప్పలేదు. ఈలోగా పసివాడైన మూసాకు పాలు త్రాగించడానికి ఆయాలను పిలవలసిందిగా మహారాణి ఆజ్ఞాపించింది. చాలా మంది ఆయాలు వచ్చారు. కానీ మూసా ఎవరి వద్ద కూడా పాలు తాగడం లేదు. మహారాణి నిరాశగా ఇంకా ఎవరైనా ఆయాలు ఉంటే పిలుచుకు రమ్మని సేవకులను పంపింది. మూసా అక్క కూడా ఆందోళనగా చూడసాగింది. పసివాడైన
మూసా పాలు తాగి చాలా సేపయింది. మహారాణి కూడా చాలా ఆందోళనగా ఆయాల కోసం సేవకులను పంపుతుండడాన్ని చూసిన ఆమె ధైర్యం చిక్కబట్టుకుని మహారాణితో నెమ్మదిగా ఈ శిశువుకు పాలు తాగించగల మహిళ తనకు తెలుసని చెప్పింది. నీటిలో తేలియాడే బుట్టను అనుసరించి ఎందుకు వచ్చావని వాళ్ళు నిలదీశారు. ఆ బుట్టలో ఏముందో చూడాలన్న కుతూహలంతో వచ్చానని చెప్పిందామె. ఆమె చెప్పిన సమాధానం నమ్మశక్యంగానే వారికి కనబడింది. అయితే వెంటనే వెళ్ళి ఈ శిశువుకు పాలు పట్టగలిగిన ఆ మహిళ ఎవరో తీసుకురా వెళ్ళు అని పంపించారు. ఇంటి వద్ద ఆమె తల్లి కూడా తీవ్రమైన దుఃఖంతో ఎదురు చూస్తోంది. పసివాడికి ఏమైందో అన్న ఆందోళనతో ఎదురు చూస్తుంది. ఇంటికి తిరిగి వచ్చిన కూతురు తల్లికి తాను చూసిన విషయాలతో పాటు రాజభవనం నుంచి వచ్చిన ఆదేశాన్ని, శుభవార్తను తల్లికి తెలిపింది. పిల్లవాడు క్షేమంగా ఉన్నాడన్నా పిల్లవానికి పాలు పట్టడానికి రాజభవనానికి రమ్మని తల్లికి ఆదేశం వచ్చింది. ఆమె తక్షణం పరుగున రాజభవనానికి చేరుకున్నది. ఎవరి పాలు తాగని శిశువు ఈ మహిళ పాలు పట్టగానే తాగడం చూసి ఫిరోన్ ఆశ్చర్యంగా ఎవరు నువ్వు అని అడిగాడు. ఈ శిశువు ఎవరి పాలు తాగలేదు, కానీ నువ్వు పాలు పెట్టగానే తాగుతున్నాడు అంటూ నిలదీశాడు. ఆమె నిజం చెప్పినట్లయితే ఫిరోన్కు ఆ పిల్లవాడు బనీ ఇస్రాయిల్ జాతి వాడని తెలిసేది. వెంటనే హతమార్చి ఉండేవాడు. కానీ అల్లాహ్ ఆమెకు సమాధానమిచ్చే స్థైర్యాన్ని ప్రసాదించాడు. ఆమె ఫిరోన్కు జవాబిస్తూ, అల్లాహ్ దయ వల్ల నా పాలు చాలా తీయగా ఉంటాయి, అందువల్ల ఏ శిశువైనా నా పాలు తాగుతాడు అంది. ఈ జవాబు ఫిరోన్కు సంతృప్తి ఇచ్చింది. ఆ రోజు నుంచి ఆమెకు మూసాకు పాలు పట్టే ఆయాగా రాజభవనంలో నియమించడం జరిగింది. ఆమె తన పిల్లవాడిని అక్కడ చాలా కాలం కనిపెట్టుకుని ఉంది. పిల్లవాడు పెరిగి పెద్దయిన తర్వాత, పాలు తాగడం మానేసిన తర్వాత అప్పుడప్పుడు వచ్చి పిల్లవాడిని చూసి వెళ్లే అనుమతి ఆమెకు లభించింది. రాజభవనంలో మూసా ఒక రాజకుమారుని మాదిరిగా పెరిగారు. అల్లాహ్ మూసా అలైహిస్సలాంకు మంచి ఆరోగ్యం, శారీరక బలం, వివేకం, విజ్ఞానాలు ప్రసాదించాడు. బలహీనులు, అణగారిన వారు రక్షణ కోసం, న్యాయం కోసం ఆయన వద్దకు వచ్చేవారు. ఒకరోజు రాజధాని నగరంలో ఇద్దరు కొట్లాడుకోవడాన్ని ఆయన చూశారు. ఒక ఈజిప్టు వ్యక్తి ఒక బనీ ఇస్రాయిల్ వ్యక్తిని కొడుతున్నాడు. మూసా అలైహిస్సలాంను చూసిన ఇజ్రాయిల్ వ్యక్తి సహాయం కోసం వేడుకున్నాడు. మూసా అలైహిస్సలాం ఈ తగాదాలో జోక్యం చేసుకున్నారు. మాట పెరిగింది. పట్టరాని ఆగ్రహంతో మూసా అలైహిస్సలాం ఈజిప్టు వ్యక్తిని బలంగా కొట్టారు. ఆ దెబ్బకు వాడు అక్కడికక్కడే మరణించాడు. తన వల్ల ఒక హత్య జరిగిందని, ఒక మనిషి తన వల్ల మరణించాడని గ్రహించిన మూసా అలైహిస్సలాం చాలా బాధపడ్డారు. ఆయన అల్లాహ్ క్షమాభిక్షణ వేడుకున్నారు. చంపాలన్న ఉద్దేశం తనకు లేదని, తుచ్చంగా హత్య జరిగిందని అల్లాహ్కు మొరపెట్టుకున్నారు. అల్లాహ్ ఆయన్ను క్షమించాడు. మూసా అలైహిస్సలాంకు మనసులో ఒక విధమైన సంతృప్తి వంటి భావన కలిగింది. ఆ పిదప మూసా అలైహిస్సలాం ఇతరుల పట్ల అత్యంత సహనాన్ని చూపడం ప్రారంభించారు. మరుసటి రోజు అదే బనీ ఇస్రాయిల్ వ్యక్తి మరో వ్యక్తితో పోట్లాడుతూ కనపడ్డాడు. మూసా అలైహిస్సలాం అతని వద్దకు వెళ్ళి, నువ్వు చాలా తంపుల మారిలా ఉన్నావే, ప్రతిరోజు ఎవరో ఒకరితో పోట్లాడుతూ ఉంటావా అన్నారు. మూసా అలైహిస్సలాం తనను కూడా కొడతారేమో అని బనీ ఇస్రాయిల్ వ్యక్తి భయపడ్డాడు. భయంతో గట్టిగా అరుస్తూ, మూసా, నిన్న వాడిని చంపినట్లు నేడు నన్ను కూడా చంపేస్తావా అన్నాడు. వాడితో పోట్లాడుతున్న ఈజిప్ట్ వ్యక్తి ఈ మాట విన్నాడు. వెంటనే మూసా అలైహిస్సలాం గురించి రాజాధికారులకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత మూసా అలైహిస్సలాం దగ్గరికి ఒక వ్యక్తి పరుగున వచ్చి, మూసా, అధికారులు నీపై ఫిర్యాదు స్వీకరించారు, నీ కోసం వెళుతున్నారు, నీపై విచారణ జరగవచ్చు, వాళ్ళు నిన్ను చంపవచ్చు, నువ్వు పారిపో అని సలహా ఇచ్చాడు. ఒక ఈజిప్టు వాడిని చంపితే మరణశిక్ష పడుతుందని, చట్టం ఆ విధంగా ఉందని
మూసా అలైహిస్సలాంకు కూడా తెలుసు. రాత్రి చీకటిలో మూసా అలైహిస్సలాం నగరాన్ని విడిచి వెళ్ళిపోయారు. అల్లా నన్ను ఈ దుర్మార్గుల నుంచి కాపాడు అని ఆయన అల్లాను ప్రార్థిస్తూ నగరం దాటారు. మదియాన్ దిశగా ప్రయాణించారు. సిరియా ఈజిప్టుల మధ్య ఉన్న జనవాస ప్రాంతం అది. వేడి గాలులు ఆ ఎడారి దారిలో ఆయన ఒంటరిగా కేవలం అల్లా తోడుగా ప్రయాణించారు. ఆయన వెంట ఉన్న సామాగ్రి దైవభీతి మాత్రమే. దారిలో ఆకలి తీర్చుకోవడానికి గట్టి పరక కూడా లభించలేదు. వేడి ఇసుక ఆయన కాళ్లకు కాల్చసాగింది. కానీ ఫిరోన్ సైన్యం తనను వెంటాడుతుందన్న ఆందోళన వల్ల ఆయన ప్రయాణం ఆపలేదు. ఆ విధంగా ఆయన 8 రాత్రులు ప్రయాణించారు. పగటిపూట ఎక్కడైనా దాక్కుని గడిపేవారు. ఆ విధంగా ప్రధాన ఎడారి భాగాన్ని దాటిన తర్వాత ఆయన ఒక బావి వద్దకు చేరుకున్నారు. అది మదియాన్ శివార్లలో ఉన్న బావి. అక్కడ గొర్రెల కాపురులు తమ గొర్రెలకు నీళ్లు పడుతున్నారు. ఆయన అక్కడ కూర్చున్నారు. నీళ్లు తాగడానికి తన వంతు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. అక్కడ 2 యువతులు తమ గొర్రెలను నీళ్లు తాపటానికి వచ్చి సంకోచిస్తూ నిలబడడాన్ని ఆయన గమనించారు. ఆయనలో ఆసక్తి కలిగింది. వారి వద్దకు వెళ్ళి వారి సమస్య ఏమిటో అడిగారు. వారు జవాబిస్తూ అక్కడ ఉన్న గొర్రె కాపరులు మొరటోళ్ళని, తాము ఆడపిల్లలమని, తమ గొర్రెలు నీళ్లు పట్టడానికి అవకాశం దొరకటం లేదని, తమ తండ్రి చాలా ముసలివారని, అందువల్ల గొర్రెలకు తామే నీళ్లు పట్టి తీసుకు వెళ్ళవలసి ఉందని తెలిపారు. మూసా అలైహిస్సలాం వారి గొర్రెలను తీసుకుని నీళ్లు పట్టడానికి బావి వద్దకు వచ్చారు. పొడవుగా బలిష్టంగా ఉన్న మూసాను చూసిన గొర్రె కాపరులు దారి విడిచారు. ఆయన గొర్రెలకు నీళ్లు పట్టి నీటి సంచులు నింపి తాను కూడా కడుపారా నీళ్లు తాగారు. ఆ పిదప బావి దగ్గర నీడలో సెద తీర్చుకుంటూ కూర్చున్నారు. అల్లా సహాయం కోసం, మార్గదర్శకత్వం కోసం ప్రార్థించసాగారు. ఆ యువతులు అక్కడి నుంచి వెళ్లే ముందు ఆయన వద్దకు వచ్చి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఆ యువతులు ప్రతిరోజు కన్నా కాస్త ముందుగానే ఇంటికి చేరుకున్నారు. తర్వాత ఇంటికి చేరుకున్న వారిని చూసి వారి తండ్రి ఆశ్చర్యపోయారు. వారు తండ్రికి జరిగిన వృత్తాంతం వివరించి మూసా అలైహిస్సలాం వల్ల తాము త్వరగా ఇంటికి రావడం సాధ్యమైందని చెప్పారు. ఆ అపరిచితుడిని మూసాను ఇంటికి పిలుచుకు రావలసిందిగా తండ్రి 2 ఒక అమ్మాయిని పంపించాడు. ఆ అమ్మాయి సిగ్గుపడుతూ మూసా అలైహిస్సలాం వద్దకు వెళ్ళి తన తండ్రి పంపిన సందేశాన్ని వినిపించింది. మీరు చేసిన సహాయానికి మా నాన్నగారు చాలా కృతజ్ఞతలు తెలిపారు. మీకు స్వయంగా కృతజ్ఞతలు తెలపడానికి ఆయన మిమ్మల్ని ఇంటికి రమ్మంటున్నారు అని చెప్పింది. మూసా అలైహిస్సలాం ఈ ఆహ్వానాన్ని మన్నించారు. ఆ అమ్మాయి వెంట వారి ఇంటికి వెళ్ళారు. వారు సౌకర్యవంతంగా సంతోషంగా జీవిస్తున్న కుటుంబంగా ఆయన గుర్తించారు. ఆ వృద్ధునికి తన్ను తాను పరిచయం చేసుకున్నారు. తనపై వచ్చిన ఆపద గురించి చెప్పారు. ఈజిప్టు వదిలి ఎందుకు రావలసిన వచ్చిందో కూడా తెలియజేశారు. వృద్ధుడు ఆయనకు ఊరటనిస్తూ భయపడవద్దని, దుర్మార్గుల నుంచి తప్పించుకొని వచ్చేసినట్లయిని అన్నాడు. మూసా అలైహిస్సలాం ఆయన సద్వర్తనలను ఆ వృద్ధుడు అతని కుమార్తెలు గమనించారు. మూసా అలైహిస్సలాంను తన ఇంటనే ఉండవలసిందిగా ఆ వృద్ధుడు ఆహ్వానించాడు. మూసా అలైహిస్సలాం అంగీకరించారు. ఆ కుటుంబ సభ్యులు అల్లాహకు భయపడే సద్వర్తనలు మూసా అలైహిస్సలాంను పనిలో పెట్టుకుంటే బాగుంటుందని వృద్ధుని కుమార్తెలలో ఒక అమ్మాయి సూచించింది. మూసా అలైహిస్సలాం బలిష్టంగా ఉన్న యువకుడు, నమ్మకస్తుడు కాబట్టి పనిలో పెట్టుకోవడం మంచిదని సలహా ఇచ్చింది. ఆయన వంటి యువకుడి అవసరం వారికి ఉంది. ముఖ్యంగా బావి వద్ద మొరటు జనం గుమిగూడే ప్రాంతాల్లో అలాంటి యువకుని అవసరం ఎంతైనా ఉంది. అయితే మూసా అలైహిస్సలాం నమ్మకస్తుడని స్వల్పకాలంలో చెప్పడం ఎలా సాధ్యమని తండ్రి ఆ అమ్మాయిని ప్రశ్నించాడు. ఆ అమ్మాయి జవాబిస్తూ,
నేను తనను ఇంటికి రమ్మని ఆహ్వానించినప్పుడు అతను నన్ను తన వెనక నడవమన్నాడు. ఆ విధంగా నేను ముందు నడవడం, నాపై తన దృష్టి పడడం జరగకుండా ఏ విధమైన వికార అవకాశం లేకుండా జాగ్రత్త పడ్డాడు అని చెప్పింది. ఈ మాటలు విని వృద్ధునికి నమ్మకం కలిగింది. వృద్ధుడు మూసా అలైహిస్సలాం వద్దకు వచ్చి, నా 2 కుమార్తెలలో ఒక అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను. కానీ ఒక షరతు, నువ్వు 8 సంవత్సరాలు నా వద్ద పని చేయడానికి ఒప్పందం కుదుర్చుకోవాలని అన్నాడు. ఆ కాలంలో యువకులు కష్టపడి పనిచేసి పెళ్లికి అర్హులుగా నిరూపించుకోవలసి ఉండేది. ఈ ప్రతిపాదన మూసా అలైహిస్సలాంకు కూడా నచ్చింది. కొత్త దేశంలో అపరిచితునిగా వచ్చిన తనకు ఆశ్రయం, ఉపాధి ఎలాగో అవసరమే. మూసా అలైహిస్సలాం ఆ 2 అమ్మాయిలలో ఒక అమ్మాయిని వివాహం చేసుకొని వృద్ధుని పశువుల సంరక్షణ చూడసాగారు. ఆ విధంగా తన ఒప్పందం కన్నా 2 ఏళ్లు ఎక్కువగా 10 ఏళ్ల పాటు అక్కడ పనిచేశారు. మూసా అలైహిస్సలాం ఎలాంటి సమస్య లేని జీవితం గడుపుతున్నప్పటికీ ప్రశాంతంగా ఉండలేకపోయారు. ఆయన ఎల్లప్పుడూ తాను వదిలి వచ్చిన ప్రజల సమస్యల కష్టాలే గుర్తుకు వచ్చేవి. శిక్ష గురించి భయం వెంటాడుతున్నప్పటికీ ఆయన తన కుటుంబాన్ని తీసుకుని ఈజిప్టుకు బయలుదేరారు. తాను అల్లాహ్ కాపాడుతాడనే నమ్మకంతో ఆయన ప్రయాణమయ్యారు. ఆయనకు వ్యక్తిగత స్వార్థాలు ఏవీ లేవు. ఆయన కోరేది బానిసత్వంలో మగ్గుతున్న తన ప్రజలను రక్షించడం. వారు ఎడారిలో చాలా దూరం ప్రయాణించి సీనాయి పర్వతం వద్దకు చేరుకున్నారు. తాము దారి తప్పినట్లు మూసా అలైహిస్సలాంకు అక్కడికి వచ్చిన తర్వాత అర్థమయ్యింది. ఆయన అల్లాహ్ను మార్గదర్శకత్వం కోసం ప్రార్థించారు. ఆయనకు దైవికంగా మార్గం కనిపించింది. ఆయన ఒక రాత్రి తూర్ పర్వతం వద్దకు చేరుకున్నారు. మూసా అలైహిస్సలాంకు అక్కడ దూరంగా మంట కనిపించింది. ఆయన తన ఇంటి వారితో, ఇక్కడే ఉండండి, దూరంగా మంట కనిపిస్తుంది, అక్కడి నుంచి మండే కట్టె ఏదైనా తీసుకువస్తాను, ఇక్కడ చలి కాస్త ఎక్కువగా ఉంది, ఇక్కడి నుంచి ముందుకు వెళ్లే దారి కూడా తెలుస్తుంది అన్నారు. ఆయన ఆ మంట దగ్గరకు వెళ్ళినప్పుడు ఆయనకు గంభీరమైన స్వరం వినిపించింది. ఆ స్వరం ఆయన్ను పిలిచింది, ఓ మూసా, నేను అల్లాహ్ను, ఇస్వానికి ప్రభువును. ఈ స్వరాన్ని విని మూసా అలైహిస్సలాం దిగ్భ్రాంతి చెందారు. నలుదిశలా చూశారు. నీ కుడి చేతిలో ఏముంది మూసా అని మరలా ఆయనకు ఆ విచిత్రమైన స్వరం వినిపించింది. మూసా అలైహిస్సలాం వణుకుతున్న గొంతుతో, ఇది నా చేతి కర్ర, నేను దీనికి ఆనుకుని నిలబడతాను, దీనితో గొర్రెలకు చెట్ల ఆకులను రాల్చుతాను, ఇంకా ఇలాగే ఇంకొన్ని విధాలుగా పనికి వస్తుంది అన్నారు. మూసా అలైహిస్సలాం దృష్టిని మరల్చడానికి, ఆయనలో ఆందోళనను తగ్గించి జరగబోయే మహత్యాలను తగిన విధంగా సిద్ధం చేయడానికి ఈ ప్రశ్న అడగడం జరిగింది. ఒక ప్రవక్తగా మూసా అలైహిస్సలాం ఉద్యమానికి ప్రారంభం ఇది. ఆ స్వరం మూసా అలైహిస్సలాంను ఆదేశిస్తూ చేతికర్ర క్రిందికి విసిరేయి అంది. మూసా అలైహిస్సలాం ఆ విధంగా చేయగానే అది వంకర్లు తిరుగుతూ ప్రాకే పాముగా మారిపోయింది. మూసా అలైహిస్సలాం భయంతో పారిపోబోయారు. కానీ ఆ స్వరం ఆయన్ను నిలవరించింది. భయపడకు, దానిని పట్టుకో, దాన్ని ఎప్పటి మాదిరిగా మేము మార్చేస్తాము అని వినిపించింది. ఆ పాము మళ్ళీ చేతికర్రగా మారిపోయింది. మూసా అలైహిస్సలాంలో ఆందోళన తగ్గుముఖం పట్టింది. సత్యాన్ని కనుగొన్న ఎరుక ఆయనలో ప్రశాంతతను కలుగజేసింది. ఆ పిదప అల్లాహ్ ఆయన్ను ఆదేశిస్తూ చేతిని చంకలో పెట్టుకుని గట్టిగా నొక్కమని ఆదేశించాడు. అలా చేసి చేతిని బయటకు లాగగానే ఆ చేయి మిరమిట్లు గొలిపే కాంతితో ప్రకాశించింది. అల్లాహ్ ఆ తర్వాత ఆయన్ను ఆదేశిస్తూ, ఇప్పుడు నీకు అల్లాహ్ 2 చిహ్నాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఫిరోన్ వద్దకు, అతని సర్దారుల వద్దకు వెళ్ళు, వాళ్ళు పరమ దుర్మార్గులు, అన్ని హద్దులను అతిక్రమించారు వాళ్ళు అన్నాడు. కానీ మూసా అలైహిస్సలాంకు ఫిరోన్ తనను నిర్బంధిస్తాడని భయం ఉంది. ఆయన అల్లాహ్తో, ప్రభు, నేను వారి వ్యక్తిని ఒకడిని హత్య చేశాను,
వాళ్ళు నన్ను హతమార్చవచ్చని భయపడుతున్నాను అన్నారు. ఎలాంటి ప్రమాదం జరగదని అల్లా ఆయనకు హామీ ఇచ్చాడు. ఆయన భయాన్ని దూరం చేశాడు. మూసా అలైహిస్సలాం మళ్ళీ అల్లాతో, ప్రభు, ప్రవక్త బాధ్యతలు నిర్వర్తించడానికి గాను నా మనసును విశాలం చెయ్యి, నా మార్గంలో కష్టాలను తొలగించు, నా కర్తవ్యాన్ని సునాయాసంగా మార్చు, నా నాలుక ముడతలను వదులు చేయి, తద్వారా నా మాటలు వాళ్లకు అర్థమయ్యేలా చెప్పగలను, నా మాటలు వారి మనసులో నాటుకునేలా చెప్పగలను, నా పనిలో నాకు సహాయకునిగా ఒకరిని ప్రసాదించు, నా జాతికి చెందిన వాడిని, నా సోదరుడు హారూన్ను నాకు సహాయకునిగా ప్రసాదించు అని వేడుకున్నారు. అల్లా ఆయన విజ్ఞప్తి మన్నించాడు. అప్పటికి ఈజిప్టులో ఉన్న హారూన్కు దైవికంగా సమాచారం అందడంలో ఆయన సీనై వద్దకు వచ్చి మూసా అలైహిస్సలాంను కలుసుకున్నారు. అల్లా వారిద్దరిని ఉద్దేశించి, మూసా, నీకు నీ సోదరుడు ముందుకు సాగండి, నా సూచనలు తీసుకుని వెళ్ళండి, ఫిరోన్కు అతడి ప్రజలకు నా సందేశాన్ని నెమ్మదిగా వినిపించండి. అల్లా సందేశహరులుగా వచ్చామని బని ఇస్రాయిల్ ప్రజలను బానిసత్వం నుంచి, అణచివేత నుంచి విడుదల చేయమన్నా అల్లా సందేశం తీసుకువచ్చామని చెప్పండి అన్నాడు. మూసా అలైహిస్సలాం, హారూన్లు కలిసి ఈజిప్టుకు వచ్చారు. వారిద్దరూ ఫిరోన్ వద్దకు వెళ్లి అల్లా సందేశాన్ని అందచేశారు. నిజంగా మేము అల్లా తరపున నీ వద్దకు వచ్చిన సందేశహరులం, ఆయన వద్ద నుంచి సూచనలను తీసుకుని నీ వద్దకు వచ్చాము. ఇస్రాయిల్ ప్రజలను క్రూరంగా వేధించడం మాని మా ప్రజలను విడిచిపెట్టు, వారిని మేము అల్లా వాగ్దానం చేసిన ప్రాంతానికి తీసుకుని పోతాము అన్నారు. ఫిరోన్ కోపంతో మండిపడ్డాడు. మూసా, నిన్ను బాల్యం నుంచి మేము పెంచి పెద్ద చేయలేదా? నీ జీవితంలో చాలా సంవత్సరాలు నీవు మా వద్ద గడపలేదా? నా జాతి ప్రజలలో ఒకరిని చంపావు, ఇప్పుడు నీ జాతి ప్రజలను తీసుకుపోవడానికి వచ్చావు, నీవు కృతజ్ఞుడివి అన్నాడు. మూసా అలైహిస్సలాం ఈ మాటలకు జవాబిస్తూ, నేను ఆ పని పొరపాటున చేశాను, నేను నీకు భయపడి పారిపోయాను, అల్లా నన్ను క్షమించాడు, అల్లా నన్ను కాపాడాడు, నాకు వివేకాన్ని ప్రసాదించాడు, నీ వద్దకు నన్ను సందేశహరునిగా పంపాడు, నీ భూభాగంలో నా ప్రజలను నీవు బానిసలుగా చేశావు, సందేహంగా అల్లా నిన్ను శిక్షిస్తాడు, కాబట్టి నీవు చేసిన అపరాధాలకు గాను అల్లాతో క్షమాపణ వేడుకో, నా ప్రజలను నాతో పంపించు, వారికి అల్లా ఒక కొత్త భూభాగాన్ని ఇచ్చే వాగ్దానం చేశాడు అన్నారు. ఫిరోన్ మరింత కోపంగా, మీ ఇద్దరికి ప్రభువని చెబుతున్నా ఈ అల్లా ఎవరు? నేను తప్ప మీకు మరో దేవుడే లేడు అన్నాడు గర్వంగా. మూసా అలైహిస్సలాం జవాబిస్తూ, అల్లా మాకు నీకు ప్రభువు, తూర్పు పడమరలకు వాటి మధ్య ఉన్న సమస్తానికి ఆయన ప్రభువు అన్నారు. మూసా అలైహిస్సలాంను బెదిరిస్తూ, ఫిరోన్ నేను తప్ప మరో దేవుడు ఉన్నాడని చెబితే నిన్ను జైల్లో పారేస్తాను అన్నాడు. కానీ మూసా అలైహిస్సలాం లక్ష్య పెట్టలేదు. సందేహాలకు తొలగించే మహత్యాన్ని నేను నీకు చూపించిన తర్వాత కూడా నీవు ఈ విధంగా బెదిరింపులకు దిగుతావా అన్నారు. ఫిరోన్ జవాబిస్తూ, మూసా, నువ్వు అబద్ధాల కోరివి, నువ్వు చెప్పేది నిజమైతే నీ ప్రభువు నుంచి నువ్వేదైనా సూచన తీసుకుని వస్తే దాన్ని చూపించు అన్నాడు. ఆ కాలంలో ఈజిప్టులో చాలా మంది మంత్రగాళ్లు ఉండేవారు. ఒక గొప్ప కళాస్థాయికి మంత్రతంత్రాలను అభివృద్ధి చేసి అనేక గమ్మత్తులు ప్రదర్శించేవారు. మూసా అలైహిస్సలాం తన మొదటి సూచనను ప్రదర్శించారు. ఆయన తన చేతి కర్రను విసరగానే అది అల్లా ఆజ్ఞతో ఒక పాముగా మారిపోయింది. ఇది చూసి రాజు ఆశ్చర్యపోయాడు. అయినా తన ఆహాన్ని వదలలేదు. మూసా అలైహిస్సలాం ప్రదర్శించగలిగినది ఒకే ఒక్క మాయాజాలం అనుకో, నాకింకేం చూపించాలనుకుంటున్నావు అన్నాడు. మూసా అలైహిస్సలాం తన చేతిని చంకలో ఉంచి తీయగానే అది మిరమిట్లు గొలుపుతూ ప్రకాశించింది. రాజు దిగ్భ్రాంతికి గురయ్యాడు. తన అధికారానికి ప్రమాదం ఉంచుకొచ్చేలా ఉందని భయపడ్డాడు. తన సర్దారులు, సలహాదారులతో సంప్రదించాడు. వీళ్ళిద్దరూ పెద్ద మంత్రగాళ్లు,
మన ఘనమైన సంప్రదాయాలను నాశనం చేసి తమ మంత్రతంత్రాలతో ఈ దేశం నుంచి వెళ్ళగొట్టగలరు. ఇప్పుడు ఏం చేయాలి అని సలహా అడిగాడు. వాళ్ళు ఫిరౌన్కు సలహా ఇస్తూ మూసా అలైహిస్సలాంను ఆయన సోదరుడిని ఇద్దరిని జైల్లో ఉంచాలని, ఈలోగా దేశంలో ఉన్న పెద్ద పెద్ద మంత్రగాళ్ళందరినీ పిలుస్తామని, వాళ్ళు వచ్చి తమ మంత్రాలను ప్రదర్శించి కర్రలను పాములుగా మార్చడం చేస్తారని, ఆ విధంగా ప్రజలపై మూసా అలైహిస్సలాం ప్రభావాన్ని తగ్గించగలమని చెప్పారు. ఫిరౌన్ వారి మాటల ప్రకారం మూసా హారూన్లను జైల్లో వేయించాడు. దేశవ్యాప్తంగా చాటింపులు వేయించి పెద్ద పెద్ద మంత్రగాళ్లను పిలిపించాడు. గెలుపొందిన మంత్రగాడికి ఘనమైన కానుకలతో పాటు రాజదర్బారులో స్థానం కూడా ఇస్తామని చెప్పాడు. ఈజిప్టు సామ్రాజ్యంలోని ప్రజలందరూ పాల్గొనే ఒక పండుగ సందర్భంగా ఫిరౌన్ తన మంత్రగాళ్లకు మూసా అలైహిస్సలాంకు మధ్య పోటీ ఏర్పాటు చేశాడు. ప్రజలు ఎన్నడూ లేనంత పెద్ద సంఖ్యలో ఈ ఉత్సవాలకు హాజరయ్యారు. ఫిరౌన్ తరపున దేశంలోని పెద్ద పెద్ద మంత్రగాళ్లు గుంపుగా దైవ ప్రవక్తగా చెప్పుకుంటున్న ఒకే ఒక్క వ్యక్తి మధ్య జరుగుతున్న పోటీ గురించి ప్రజల్లో అప్పటికే ప్రచారం జరిగింది. ఒకప్పుడు నైలు నదిలో కొట్టుకొచ్చిన ఫిరౌన్ ప్రసాదంలో ప్రవేశించి రాజకుమారిని మాదిరిగా పెరగడం గురించి కూడా వాళ్ళు విని ఉన్నారు. కానీ ఆ రాజకుమారుడు ఒక ఈజిప్టు వ్యక్తిని ఒకే ముష్టిఘతానికి హతమార్చిన దేశం వదిలి పారిపోయాడని కూడా వాళ్ళు విని ఉన్నారు. ఈ పోటీ చూడడానికి అందరూ చాలా ఆత్రంగా వచ్చారు. పోటీ మొదలు కాకముందే మూసా అలైహిస్సలాం లేచి నిలబడ్డారు. గుమిగూడిన ప్రజల్లో గుసగుసలు మొదలయ్యాయి. మూసా అలైహిస్సలాం అక్కడికి వచ్చిన మంత్రగాళ్లను ఉద్దేశించి అల్లా సూచనలను మాయాజాలంగా వర్ణించి, అల్లా గురించి మీరు అసత్యాలు పలికితే, అల్లాను విశ్వసించకపోతే మీకు వినాశనం తప్పదు. సత్యానికి అసత్యానికి మధ్య గల భేదాన్ని తెలుసుకోండి, లేకపోతే మీరు నాశనమవుతారు. అల్లా మిమ్మల్ని శిక్షిస్తాడు అని బోధించారు. మూసా అలైహిస్సలాం నిజాయితీగా మాట్లాడిన మాటలు మంత్రగాళ్లలో పునరాలోచన రేకెత్తించాయి. కానీ ఫిరౌన్ ఇస్తానన్న సంపద, పేరు ప్రతిష్టల ప్రలోభం వారికి ముంచెత్తింది. మూసా అలైహిస్సలాం వారిని ఉద్దేశించి మీరే ముందుగా ప్రారంభించండన్నారు. వారు తమ మంత్రదండాలను నేలపై విసిరారు. మరుక్షణం ఆ కర్రలు తాళ్లు పాములుగా మారి బుసలు కొట్టడం ప్రారంభించాయి. ప్రజలు నిర్బాంధపోయి చూడసాగారు. ఫిరౌన్ అతడి అనుచరులు సంతోషంగా చప్పట్లు కొట్టారు. మూసా అలైహిస్సలాం భయపడ్డారు. కానీ ఆ తర్వాత భయపడకుండా కర్రను విసరామని అల్లా ఆయనకు ధైర్యాన్నిచ్చాడు. మూసా అలైహిస్సలాం తన చేతి కర్రను విసిరారు. అది ఒక పెద్ద కొండ సిలువగా మారింది. ప్రజలు భయంతో లేచి నిలబడ్డారు. ఏం జరుగుతుందో అని మెడలు నిక్కించి చూడసాగారు. ఫిరౌన్ అతడి అనుచరులు నిశ్శబ్దంగా చూడసాగారు. ఆ పాములన్నింటినీ కొండా శిలవ ఒకదాని తర్వాత ఒకటిగా అన్నింటినీ మింగేసింది. మూసా అలైహిస్సలాం క్రిందకి వంగి దాన్ని పట్టుకున్నారు. ఆ వెంటనే అది చేతి కర్రగా మారిపోయింది. ప్రజలు ఒక మహాకెరటంగా లేచి కేరింతలు కొట్టారు. ఇలాంటి వింతను వారు గతంలో ఎన్నడూ చూడలేదు. మూసా అలైహిస్సలాం ప్రదర్శించిన ఈ మహత్యాన్ని చూడగానే మంత్రగాలు తక్షణం అల్లా సన్నిధిలో సాష్టాంగపడ్డారు. మేము మూసా హారూన్లా అల్లాను విశ్వసిస్తున్నాము అన్నారు. ఈ పరిణామం చూసి ఫిరౌన్ ఉద్రిక్తుడైపోయాడు. మూసా అలైహిస్సలాంను దెబ్బతీయడానికి మరో కుట్ర ఆలోచించాడు. మంత్రగాళ్లకు మూసా అలైహిస్సలాంకు మధ్య మరో పోటీ రహస్య స్థలంలో జరుపుతానని ప్రకటించాడు. తన పథకానికి ఒప్పుకోవాలని మంత్రగాళ్లపై ఒత్తిడి తెచ్చాడు. కానీ సత్యాన్ని గుర్తించిన మంత్రగాళ్లు అంగీకరించలేదు. వారిని హతమార్చుతానని ఫిరౌన్ బెదిరించినా వాళ్ళు మాత్రం అల్లా పట్ల తిరస్కారానికి పాల్పడేది లేదని నిక్కేల్చి చెప్పారు. ఫిరౌన్ తన క్రూరత్వాన్ని నిర్లజ్జగా ప్రదర్శించాడు. మంత్రగాళ్ల కాళ్ళు చేతులను నరికేస్తానని బెదిరించాడు. ఖర్జూర చెట్లకు సిలువ వేయిస్తానని అన్నాడు. ఫిరౌన్ దుర్మార్గాలకు
అతడి అనుచరులు వంతాసు పలికారు. తమ అధికారాన్ని, తమ దేవుళ్లను సవాలు చేసి దేశంలో ఎలాంటి అలజడి లేకుండా మూసా అలైహిస్సలాంను ఆయన అనుచరుల్ని అడ్డుకోవాలని ఫిరోన్ మీద ఒత్తిడి తెచ్చారు. ఫిరోన్ ఆగ్రహంతో మనం అధికారంలో ఉన్నాం,